श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్నటి రోజున 29వ శ్లోకం వరకు చూసుకున్నాము. కర్మయోగాన్ని గురించి, అలాగే విద్వాంసుడైనటువంటి వాళ్ళు అవిద్వాంసుల యొక్క మనస్సులో చంచలాన్ని పుట్టించకూడదు అన్న విషయాన్ని కొన్ని శ్లోకాలలో చెప్పారు. పునరుక్తిగా కూడా మళ్ళీ చెప్పారు. అంత ముఖ్యమైనటువంటి విషయం కనుక. ఇక 30వ శ్లోకంలో మళ్ళీ ఇంకొకసారి అర్జునుడికి, అలాగే అర్జునుడి ద్వారా మనందరికీ కూడా కర్తవ్యాన్ని ఇంకొకసారి బోధిస్తున్నారు. ఈ కర్మయోగాన్ని ఇంకొకసారి బోధిస్తున్నారు. అది 30వ శ్లోకంలో. మనకి చాలా చోట్ల భగవద్గీతలో పునరుక్తి అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. బోధ రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడము. మామూలుగా అయితే మీరు చూడండి, ఎప్పుడైనా సభలలో కానీ ఎవరన్నా స్పీచ్ ఇస్తున్నారనుకోండి, అలా పునరుక్తి రిపిటీషన్ చేస్తే అది దోషము అంటారు. దట్స్ నాట్ అ కరెక్ట్ వే ఆఫ్ ప్రెజెంటింగ్. మాటలు అవి రిపీట్ చేయకూడదు అనమాట. కానీ వేదాంతంలో పునరుక్తి దోషము కాదు అన్నారు. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విద్య అనేటటువంటిది చాలా కష్టము, అంత సులభంగా అర్థం కాదు. కాబట్టి అర్థం అయ్యే వరకు ఆ గురువు చెప్తూనే ఉంటారు. మార్చి మార్చి రకరకాల విధాలుగా ఎప్పటికో అప్పటికి శిష్యుడికి అర్థం అవుతుంది అని చెప్పి. కనుక పునరుక్తి అనేది దోషము కాదు. మనము కూడా అదే మళ్ళీ చెప్తున్నారే, చెప్పిందే చెప్తున్నారే అనేటటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఎందుకంటే మన చేత ఆ కర్మయోగ సిద్ధాంతం మనకి బాగా అర్థం కావాలి, దాని ద్వారా మన జీవితంలో మనం ఆచరణలో పెట్టుకోవాలి కర్మయోగాన్ని అనే ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ అది బోధిస్తున్నారన్నమాట పరమాత్మ. ఇంకొకటి, తత్వపరమైనటువంటి విషయాలు కొంచెం వచ్చినప్పుడు ఎక్కువగా మనకి కథలు అవి రాకపోవచ్చండి. కథలేం చెప్పట్లేదే అని అనుకోవద్దు. నిజానికి కథలు లేకుండానే ఈ వేదాంతం అనేటటువంటిది బోధ జరుగుతుంది చాలాసార్లు. ఎప్పుడైనా మనకి కుదిరినప్పుడు, వీలైనప్పుడు ఆ కథలు కలుపుకుని ఆ సందర్భానికి ఉచితంగా ఉన్నటువంటి, సముచితంగా ఉన్నటువంటి కథలు చెప్తున్నాను. నిజానికి వేదాంతం అనేటటువంటిది కేవలము ఆ వేదాంత శ్రవణమే సాగిపోతూ ఉండాలన్నమాట. మనమే కలుపుకుంటున్నాము. ఐ థింక్ కొన్ని శ్లోకాలు ఇప్పుడు ఎక్కువగా కథలు ఉండవు. డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్తున్నా. చాలామందికి కథలే ఎక్కువ నచ్చాయి కనుక వీలైనంత చెప్తున్నాము. అది దృష్టాంతాలు ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. కథలు లేకపోవచ్చు, బట్ ఏదో ఒక ఎగ్జాంపుల్తో కలిపి మన విషయాన్ని చెప్పుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీః నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తాత్పర్యము, సర్వాణి కర్మాణి అన్ని కర్మలను మయి నాయందు సన్యస్య సమర్పించి, అధ్యాత్మచేతస వివేక బుద్ధితో, ఎటువంటి వివేక బుద్ధో చెప్పుకుందాము. వివేక బుద్ధితో, నిరాశీహి కోరికలు లేనివాడవి, నిర్మమః మమకారము లేనివాడివి, విగతజ్వరః భూత్వా సంతాపము లేనివాడవు అయ్యి, యుధ్యస్వ యుద్ధము చెయ్యి లేదా కర్తవ్య నిర్వహణ చెయ్యి. తాత్పర్యము, సమస్త కర్మలను నాయందు సమర్పించి ఆత్మానాత్మ వివేక బుద్ధితో కోరికలు లేనివాడవై మమకారము వదిలి సంతాపమును వీడి నీ కర్తవ్యమును నువ్వు చెయ్యి లేదా యుద్ధము చెయ్యి. ఇక్కడ అర్జునుడికి కర్తవ్యము యుద్ధము చేయడం ఆ సమయంలో కనుక యుద్ధము చెయ్యి. మయి సర్వాణి అన్నారు. మయి అంటే నా యందు అన్నమాట.
నా యందు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ తనను తాను చెప్పుకుంటున్నారు. ఆయన శ్రీకృష్ణుడు, వసుదేవపుత్రుడు, దేవకీనందనుడు అనేటటువంటి భావనతో కాదు. ఆయన మొత్తం భగవద్గీత బోధని మనం అందుకే భగవద్గీత అన్నాము అని చెప్పుకున్నాము కదా. కృష్ణగీత కాదది. ఆయన వసుదేవపుత్రుడిగా ఈ బోధ చేయలేదు, సాక్షాత్తు భగవానుడిగా నిలిచి ఈ బోధను చేశారు. కాబట్టి మయి అన్న మాటకు అర్థం ఏమై ఉంటుందండి? మయి వాసుదేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని అని భాష్యంలో చెప్పారు. పరమేశ్వరుడనైనటువంటి నేను, సకల జగత్తుకు ఆధారమైనటువంటి నేను, శుద్ధ చైతన్య స్వరూపమును, సర్వము తెలిసినవాడను, సర్వజ్ఞే అంటే అది సర్వము తెలిసినవాడను, సర్వాత్మని సర్వమునకు ఆత్మ అయి ఉన్నటువంటి నాయందు. అంటే సర్వమునకు ఆత్మ అయి ఉండడం అంటే ఈ ఆత్మ అన్న మాట చాలాసార్లు చెప్పుకున్నాం మనము. ఆత్మాహినామ స్వరూపం అని బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుందండి. ఆత్మ అంటే ఏమిటి అంటే మామూలుగా నేను అనే స్ఫురణ అని చెప్పాను, అది ఒక అర్థం. అసలు మామూలుగా ఆత్మ అంటే ఏమిటి అని మీకు తెలియాలి అంటే స్వరూపము అని. స్వరూపం అన్న మాట చాలాసార్లు నేను చెప్తూ ఉన్నా. అంటే ఏమిటి అసలు స్వరూపం అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక తలుపు ఉందనుకోండి, ఆ తలుపుకి స్వరూపము చెక్క, అంటే చెక్క తలుపు అనమాట. అది చెక్కతో తయారు చేసినటువంటి తలుపుకి స్వరూపమును చెక్క. ఆభరణానికి స్వరూపము బంగారం. స్వరూపం అంటే అర్థమైందా ఇప్పుడు? మూల కారణం, దేనితో సబ్స్టెన్స్ అన్నమాట. ఆ రూపము దేనితో తయారైందో దానికి ఆత్మ అని అంటారు. స్వరూపము అని కూడా అర్థం అన్నమాట. అది ఇక్కడ సర్వాత్మ అంటే ఏంటి? సర్వమునకి స్వరూపము అంటే సర్వము దేనితో తయారైందో, సర్వముకి ఏది మూల కారణమో అది ఆత్మ అన్నమాట. అది అట్లా ఇక్కడ ఈ చెప్పినప్పుడు ఈ భాష్యంలో ఈ పదానికి సర్వాత్మని అంటే సర్వమునకు ఆత్మగా ఉన్నది ఎవరు? అది పరమాత్మ, మయి అన్నమాట. అది అటువంటి పరమాత్మ యందు అధ్యాత్మ చేతస సన్యస్య సర్వాణి కర్మాణి సన్యస్య. అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధితో. ఏమిటా వివేక బుద్ధి అంటే వివేక బుద్ధి కలిగి అని. ఏంటి వివేక బుద్ధి అంటే అహంకర్త ఈశ్వరాయ భృత్యవత్ కరోమి. అది కర్తనైన నేను ఈశ్వరుని యొక్క సేవకునిలా ఆ ఈశ్వరుని కోసం ఈ కర్మ చేస్తున్నాను అనేటటువంటి బుద్ధి, అటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది వివేక బుద్ధి. అటువంటి ఆలోచన అన్నమాట. అంటే ఏ కర్మ చేస్తున్నా నేను ఈశ్వరుని సేవకునిలా చేస్తున్నాను ఈ కర్మను, ఆయనదే ఈ కర్మ, నాది కాదు. సేవకుడు ఎప్పుడు తన కోసం తను చేసుకోడు కదండి. మన ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేయట్లేదు, మన కోసం ఆ పని చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఉన్నది, డబ్బు వస్తుంది. కానీ ఏ పని చేస్తున్నా అది యజమానిని ఉద్దేశించి చేస్తున్నారు, యజమాని కొరకు ఆ కర్మ చేస్తున్నారు. ఒక ఇల్లు ఊడ్చడం కానీ ఏదో ఒక పని, అవును కదా, అట్లా అనమాట. అలా ఈశ్వరాయ భృత్యవత్, ఇది అధ్యాత్మచేతస అంటే. దీనికి చక్కటి ఉదాహరణ యుద్ధంలో సైనికుడు ఉంటాడు. ఇప్పుడు ఆ సైనికుడు యుద్ధము తన కోసం చేయట్లేదండి, ఆ యుద్ధము తన రాజ్యం కోసం. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రజెంట్ కాలంలో అయితే ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు అంటే తన యొక్క దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు, అంతే కదా. అలాగే ఆ యుద్ధము గెలిస్తే నేను గెలిచాను అని అనుకోడు, లేదా ఓడిపోతే నేను ఓడిపోయాను అనుకోడు. నా దేశము గెలిచింది, నా దేశం ఓడిపోయింది అని అంటాం. సైనికుడు ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తాడు, చూసారా. అంటే ఏ కర్మ చేసినా అంటే సైనికుడు ఆ యుద్ధము చేసేటటువంటి కర్మ అది దేశము కోసము అనేటటువంటి భావనతోనే ఉంటాడు ఎప్పుడు. ఆఖరికి జీవితాన్ని ప్రాణాన్ని వదిలిపెట్టేస్తున్న దేశం కోసమే వదిలిపెట్టేయడం జరుగుతోంది. అందుకే అంతటి ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది యుద్ధంలో మరణించినటువంటి వారికి. ధర్మం ప్రకారము కూడా యుద్ధంలో మరణించినటువంటి వారు స్వర్గంలో వాళ్ళకి నివాసం ఉంటుందన్నమాట. తన కోసము తాను చెయ్యట్లేదు కనుక అండి. అట్లానే ఇదే విధంగా ఏ కర్మ చేసినా మనకి ఆ భావన ఉండాలి, ఈశ్వరుడి కోసం నేను చేస్తున్నాను అని. ఇది మనం కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇట్లా నా కోసము అంటూ ఏ కర్మ చెయ్యకుండా ఈశ్వరుని కోసము చెయ్యడము అని చెప్పి. అది ఎప్పుడు వస్తుందంటే ఇదంతా ఈశ్వరుడిది, నాది ఏది కాదు అన్నప్పుడు అది వస్తుందండి. మామూలుగా రాదు. ఈశ్వరుని కోసం ఇది చెయ్యాలి అంటే ఈశ్వరుడి యొక్క తత్వం అర్థం కావాలి. ఆయన సర్వము ఆయనదే, ఈ సర్వము ఆయనే ఉన్నాడు అన్న భావన వచ్చినప్పుడే
అప్పుడు మనకి ఆటోమేటిక్గా నాదేది లేదు అనేది అనిపిస్తుంది. అప్పుడు మనము చేయగలుగుతాం. ఆ ఈశ్వర అర్పణ భావము పరిపూర్ణంగా అప్పుడు వస్తుంది. పరమాత్మ తత్వము పూర్ణంగా అర్థం కావాలి. ఇదంతా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు ఈ జగత్తు అంతా అన్న భావన రాకపోతే మనం పరమాత్మకి అర్పించలేమండి. నా కోసమే నాకు చేసుకోవాలనిపిస్తుంది, నా సుఖం కోసం, నాకేదో పొందాలి అన్న కోరికలు తీర్చుకోవడం కోసం. కాబట్టి ఈ వివేక బుద్ధి అలవాటు కావాలి. అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధి. దానికి ఇదే చెప్పారన్నమాట. అంతా సర్వము భగవంతుడే అనేటటువంటి భావన ఉంచుకోవాలి అని చెప్పి. ఇంకా ఏమన్నారు, నిరాశీహి నిర్మమః భూత్వా, ఆశను వదలాలి. ఇదిగో ఇప్పుడే చెప్పుకున్నాము కదా, తన కోసము తాను చేయకుండా ఆశను వదులుకుని భగవంతుడే, భగవంతుడి కోసమే ఇదంతా అనేటటువంటి భావనలో ఉంటూ నిర్మమః, నాది అనే భావాన్ని కూడా వదిలిపెట్టాలి. రెండు, ఆశ అంటే కోరికలు, కోరిక, మమకారము, కావాలి అనేటటువంటి మమకారము, ఈ రెండు డిజైర్స్ అండ్ పొజెసివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో, ఈ రెండు వదిలిపెట్టాలండి. ఇదంతా పరమాత్మదే, ఏదీ నాది కాదు. నేను కూడా పరమాత్మకు చెందినవాడినే, అందరూ పరమాత్మకు చెందినవారే, జగత్తు పరమాత్మదే, నేను, అందరూ కూడా పరమాత్మకు చెందినవారే అన్న భావనతో మనం ఉండగలగాలి. నాకు మరి ఏదన్నా కావాలంటే ఎలాగండి అంటే పరమాత్మే చూసుకుంటాడు. ఆయనకు సంబంధించినటువంటి దానికి ఆయనే చూసుకుంటారు కదా, బాధ్యత ఆయనది, నాది కాదు. నాకు ఏదన్నా అవసరం ఏర్పడింది అంటే అది పరమాత్మే చూసుకుంటారులే అన్న భావన మనకి రాగలగాలి. అది మనం కొంచెం సాధన చేసుకోవాలండి. మహాభారతంలో ఒక చక్కటి శ్లోకం ఉన్నదన్నమాట. ద్విఅక్షరం భవేత్ మృత్యు త్రియక్షరం బ్రహ్మ శాశ్వతం మమేతి చ భవేన్ మృత్యు న మమేతి చ శాశ్వతం. చక్కటి శ్లోకం శాంతి పర్వంలో వస్తుంది. 2 అక్షరాలు మృత్యువుతో సమానమట. 3 అక్షరాలు గల మాట శాశ్వతమైనటువంటి బ్రహ్మమును మనకి అందజేస్తుంది. ఏమిటండి 2 అక్షరాలు అంటే మమ, నాది అని అనుకోవడం, అదే మృత్యువుతో సమానం. అన్ని సంసారానికి అదే కారణం, మమకారమే కారణం. మమ మమ, నాది, నాకు కావాలి, నాకు కావాలి అనుకోవడం. నా మమ 3 అక్షరాలు కదా, నా మమ, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి కలగజేస్తుంది అని మహాభారతంలో వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రతిదీ కూడా నా మమ అని అనుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. అసలు కోరిక, మమకారం అనేటటువంటివే సమస్త అశాంతికి, మన మనస్సు ఆందోళనలు కానీ ఏదైనా అన్నిటికీ కారణము కోరికలు, కావాలి అనేటటువంటి ఈ మమకారం అండి. నాకు కావాలి అన్న మమకారము, కోరికలు, ఈ రెండే. అందుకే ఇవి వదిలిపెట్టమని చెప్పారు. ఆ వదిలిపెట్టడానికి ఏమిటి మనకి ఆలంబన అంటే పరమాత్మకి సమర్పించడం అంతా. అసలు ఈ శ్లోకంలోనే అంతా ఉన్నది, సాధన ఉన్నది, ఎలా చెయ్యాలో కూడా ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఆ మమకారాన్ని, కోరికలని వదిలిపెట్టాలి అంటే అన్నీ పరమాత్మకి సమర్పణ చేయాలి అని. తర్వాత దాని వలన ఏం జరుగుతుంది, విగత జ్వర. జ్వర అంటే దుఃఖము లేదా తాపము అండి, వేడి. జ్వరం అంటే మనం ఫీవర్ అంటాం కదా, వేడి అన్నమాట, బాడీ వేడెక్కుతుంది కదా, తాపము అని అంటారు దాన్ని. ఆ విగత జ్వర అంటే సంతాపము, విగత సంతాప, విగత శోక అని చెప్పి భాష్యంలో రాశారు. అంటే అన్ని రకాలైనటువంటి ఫియర్స్, భయాలు, యాంగ్జైటీ, టెన్షన్స్, ఇవన్నీ అన్నిటి నుంచి దూరం అవ్వడం అనమాట. అది విగత జ్వర అన్న మాటకు అర్థం. దీన్నే భవరోగము అని కూడా పిలుస్తారు. ఈ విగత జ్వర అన్నమాట ఏదో కాదు, జ్వరము అంటేనే భవరోగం అన్నమాట. అటువంటి భవరోగం నుంచి దూరం అయ్యి నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్తున్నారు. మనకి మనస్సులో ఉండేటటువంటి ఇదిగో ఈ కోరికలు, ఈ నాది, నాకు కావాలి అన్న భావన, రాగద్వేషాలు, దానివలన రాగద్వేషాలు కలుగుతూ ఉంటాయి. అన్ని రకాలైనటువంటి అరిషడ్ వర్గాలు కూడా ఇక్కడి నుంచే, ఇవే విగత జ్వరము అంటే అదేనండి. సారీ, కనెక్షన్ ఒక్క నిమిషం తప్పింది. ఇప్పుడు వస్తోందా? అందరికీ వినబడుతోందా? వినబడుతోందా అండి? జయగురుదత్త వినిపిస్తోందా? వినబడట్లేదా? ఒక్క నిమిషం లాగౌట్ అయ్యి వస్తాను. జయగురుదత్త ఒక్క నిమిషం. ఒక్క
ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి. కనెక్షన్ ఇష్యూ వచ్చింది. జయ గురుదత్త, ఇప్పుడు వినబడుతోందా అండి? కనెక్షన్ ప్రాబ్లం అయ్యింది. వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తోందా? విగత జ్వర అన్న దగ్గర ఉన్నాం మనము. మనస్సులో ఉండేటటువంటి కోరికలు, మమకారాలు, ఇవే మనకి భవరోగము, జ్వరం అన్నమాట అండి. తాపాన్ని కలిగిస్తాయి. దానివలన మనకి ఆందోళన, అశాంతి, అదే తాపం, మనసులోని తాపం అన్నమాట. వాటిని వదిలిపెట్టి, ఎప్పుడు వదులుతాయి? ఆశలు, మమకారాలు వదులుకుంటే వదులుతాయి అన్నమాట. వదిలిపెట్టి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు మానకుండా చెయ్యి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. ఇంకొకసారి సారాంశం చెప్పుకుందాము. ఇదే కర్మయోగము. నిజానికి నేను కర్తను, ఈశ్వరుడి యొక్క సేవకుడను అన్న భావనతో చెయ్యాలి. కర్త అంటే ఈ క్రియ జరుగుతోంది ఈ శరీరం ద్వారా, కానీ అది ఈశ్వరుడి కొరకు జరుగుతోంది, నా గురించి నేను చెయ్యట్లేదు అన్న భావన. అలాగే ఈశ్వరుడికి కర్మలన్నీ సమర్పణ చేస్తూ చెయ్యాలి. ఆశను, మమకారాన్ని వదిలిపెట్టాలి. సంతాపాన్ని విడవాలి. భయము, ఆందోళన, ఆదుర్ద, మన కోసం ఏదైనా మనం చేస్తుంటే మనకి ఉంటాయండి. అవుతుందో అవ్వదో, ఎప్పుడు అవుతుందో, ఈ ఆదుర్దాలు, భయాలు ఉంటాయి. అది పరమాత్మ కోసం చేస్తున్నాము అన్నది ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పరమాత్మే చూసుకుంటారు ఆ కర్మని. నేను ఇదిగో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం సాంబార్ గిన్నెలో గరిటె లాంటి వాళ్ళము. గరిటెని ఎప్పుడు ఎలా ఎక్కడ తిప్పాలనేది ఎవరిది బాధ్యత? గరిటెది కాదు కదా, తిప్పేటటువంటి చెయ్యిది. నేను పరమాత్మ చేతిలో పనిముట్టును అని అనుకుని మనం ఏది చేస్తున్నా జీవితంలో మనకి కూడా శాంతిగా ఉంటుంది. నాది కాదు ఈ రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా ఉంటుంది. భగవంతుడు చూస్తాడు అని. అలా అని మనం అన్నిటినీ వదిలిపెట్టి కూర్చోమని చెప్పట్లేదు. మళ్ళీ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పారు ఇక్కడ. యుద్ధస్వ అని అన్నారు కదా. అర్జునుడికి ఆ సమయంలో యుద్ధము కర్తవ్యము. మనందరికీ మన జీవితంలో మనం ఏదేది చేస్తున్నామో వాటిని చేస్తూ ఉండాలి. అయితే మనసులో మాత్రము మనము ఆ బంధం పెట్టుకోకూడదు. ఇది అర్థమైతే కర్మయోగం చాలా హాయిగా ఉంటుందండి. అర్థం కాకపోతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది కొంచెం మనకి టెక్నిక్ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. స్వార్థాన్ని వదిలిపెట్టి ఎందుకు మనం ఏ కర్తవ్య కర్మ చేయాలండి? ఇప్పుడు కర్తవ్య కర్మ చెయ్యి అని అంటున్నారు. ఇప్పుడు నా కోసం కాకపోతే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని పోషించాలి, ఇంటి బాధ్యత చూసుకోవాలి. మనకి మామూలుగా చూసుకుంటే ఆ పిల్లల మీద విపరీతమైన మమకారము, ఇంటి మీద చాలా ప్రేమ, నా ఇల్లు అనేటటువంటి భావన ఉన్నది కాబట్టి మనం చూస్తాం. ఇప్పుడు ఆ రెండూ లేవనుకోండి, ఎందుకోసం చూడాలి అన్న ఆలోచన మనకు వస్తుంది. మనం కర్తవ్యంగా చూడడం అంటే ఇట్ ఈజ్ మై డ్యూటీ. ఈ సందర్భంలో నా కడుపున పుట్టినటువంటి పిల్లలు, అటువంటి వారికి వాళ్ళకి సమయానికి ఏదో అందించాలి, పోషించాలి, లాలించాలి, పాలించాలి. అంతవరకే మన బాధ్యత. మనం అదే మనసులో ఉండాలి. ఇంకా అంతకంటే ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ పెట్టేసుకోవడం, అతిగా వాళ్ళ మీద మమకారం పెట్టుకోవడం లేకుండా ఈశ్వరుడు నాకు ఈ డ్యూటీని ఇచ్చాడు, ఈ పని చేయమన్నాడు, నేను చేస్తున్నా. ఆ ఫలానా జీవికి తల్లిగా నేనున్నాను కనుక నేను చేస్తున్నాను. నేను చేయగలిగినంత సేవ నేను చేస్తాను, అంతవరకే. ఇంకా ఎక్కువగా ఇప్పుడు మన సొంత మమకారం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మనం అనుకున్నది వాళ్ళు చేయకపోతే మనకి తీవ్రమైనటువంటి దుఃఖము కానీ, కోపము కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి చూసారా? అదంతా ఏంటంటే స్వార్థం వల్ల. ఇవి మనకే తెలుసు. మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలండి మనల్ని మనమే. ఎంతవరకు మనది కర్తవ్యము, ఎంత ఆ తర్వాత మించింది ఎంత మమకారము అనేది మనకే అర్థమవుతుందన్నమాట. ఇది కొంచెం మనల్ని మనం ఆలోచన చేసుకుని, మన బుద్ధి, మన మనస్సుని కొంచెం విశ్లేషించుకుని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది అప్పుడు ఈ కర్మయోగము కర్మయోగం మనకేం చేస్తుందంటే మన లిమిట్ మనకి చెప్తుంది. ఎంతవరకు మనది కర్తవ్యం అవుతుంది అనేది మనకి చెప్తూ ఉంటే మనకి అంతవరకు మనం చేస్తాము. మన మనశ్శాంతి మనం కోల్పోకుండా ఉంటామండి. అది ఎక్స్పెక్టేషన్ ఉండదన్నమాట దేని నుంచి కూడా. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను కాబట్టి నా పిల్లలు నన్ను చూసుకోవాలి, తిరిగి నాకు ఏదో ఇవ్వాలి, లేదా వాళ్ళు ఏదో సాధించి అమ్మ నీ వల్లనే సాధించాను అని నాకు గొప్ప చెప్పాలి, ఇట్లాంటివి ఏమి ఉండవండి. మన పని మనం చేస్తున్నాము అంతే. వాళ్ళు దాన్ని కృతజ్ఞతగా ఉన్నారా, చక్కగా మనల్ని చూసుకున్నారా, వెరీ గుడ్, హ్యాపీ. చూడకపోయినా పర్వాలేదు,
నేను భగవంతుడికి చెందినటువంటి దాన్ని, భగవంతుడు నన్ను చూసుకుంటాడు. వీళ్ళు చూసుకుంటే మంచిదే, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించినట్టు. వాళ్ళ చూడకపోయినా పర్వాలేదు, నాకు భగవంతుడి సంబంధం నాతో ఉన్నది అన్న దృష్టి మనకు ఉండాలన్నమాట అండి. అవతల వారు నన్ను చూసుకోవాలో చూడలేదో ఇంక ఇవేమీ మనకి ఉండకూడదు. నిజానికి అది అంత సులభము కాదు, నేను సులభమని చెప్పట్లేదు, ఈజీ కాదండి ఇట్లాంటి భావన ఉండడము. కేవలము కర్తవ్యత దృష్టితో మనం చేయడం అనేటటువంటిది ఈజీ కాదు, కానీ అది అలవాటు చేసుకోవాలి. జీవితంలో మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతి ఉండాలంటే ఇలా చేయాలన్నమాట అండి. ఇది మీరు చూడండి, ఒక వయసు వచ్చినటువంటి వారిలో నేను చూశానండి. మా చుట్టాల్లోనే నేను ఎంతోమందిని చూశాను. చక్కగా పిల్లల్ని పెంచారు, పెద్దలు చేశారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఇక అస్సలు కలగజేసుకోరండి. అసలు ఇంట్లో ఉంటున్నారా లేదా అనేది కూడా తెలియదు ఆ పెద్దవాళ్ళు. వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఎవరన్నా వచ్చి ఏదైనా పలకరిస్తే, ఏదన్నా సలహా అడిగితే చెప్పడం, లేదా ఇక ఊరుకోవడం. అంత చక్కగా ఉంటారు. అది మనం చూసుకుని నేర్చుకోవాలండి. మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇలా ఎవరన్నా ఉంటే అలా మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ ఇక అవసరం లేని దాంట్లో మనం కలగజేసుకోకుండా ఉండడం అనేది చక్కటి సాధన. ఎంతవరకు ఎందుకండి, మా అత్తగారు మామగారు అలాగే ఉండేవారండి. ఎంత అవసరమో అంతే, అస్సలు ఒక్క మాట మాట్లాడేవారు కాదు. ఇంట్లో ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవారండి. మహానుభావులు నమస్కారం చేయాలి, ఏ లోకంలో ఉన్నారో కానీ అట్లా చాలామంది ఉన్నారు, నేను చూశాను చాలామందిని. మనము అలా ఉండే అలవాటు మనం చేసుకోవాలి. మనం ప్రతి దాంట్లోనూ ఇంకా ఎప్పటికీ ఆ మమకారం పెట్టేసుకుని ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇవి వదిలిపెట్టేయాలండి. భగవంతుడిది ఇదంతా, ఆయన చూసుకుంటారు అన్న దృష్టి రావాలి. సో ఇంకొకసారి శ్లోకాన్ని చెప్పుకుందాము. సమస్త కర్మలను నాయందు సమర్పించి ఆత్మానాత్మ వివేక బుద్ధితో కోరికలు లేనివాడివై మమకారమును వదిలి సంతాపము వీడి నీ కర్తవ్యము నీవు నిర్వర్తించు. ఇది చక్కటి ఈ శ్లోక తాత్పర్యం. మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటేనండి, భగవంతుడిదే ఇది అంతా అన్నది మాట వరుసగా అంటాము కానీ నిజంగా మనం ఫీల్ అవ్వట్లే. నిజంగా ఫీల్ అయితే మనం ఇలా ఉండం. అదండి ఎక్కడండి ప్రాబ్లం అంటే, మన మమకారము కాదు, కోరికలు కాదు, ఏం కాదు, ఇదంతా భగవంతుడిదే అన్న మాట మనకి బాగా అర్థమైందనుకోండి, నిశ్చయంగా భగవంతుడి తప్ప ఇక్కడ ఏమీ లేదు ఈ జగత్తు అంతా అనేది తత్వం మనకి బోధపడితే ఆటోమేటిక్గా మనకి మమకారం పోతుంది. ఎలా వస్తుంది మనకి? భగవంతుడిదే అన్న ఒక మాటతో మనం అంటూ ఈ ఇల్లు నాది, పిల్లలు నా వాళ్ళు, వీళ్ళు నారు, ఆ వస్తువులు నావే అని ఎలా అంటాం మనం? అనలేము కదా. అంటే మనకి ఎక్కడ దోషం ఉందో చెప్తున్నాను. మనకి ఎక్కడ సరిదిద్దుకోవాలంటే, ఇదంతా పరమాత్మదే అన్న మాట మనకి కరెక్ట్గా మాట వరుసగా అంటున్నాం కానీ మనకి అది ఫీల్ అవ్వలేకపోతున్నాం. అంటే ఏం చేయాలి? దానికోసము తత్వం తెలుసుకోవాలండి. పరమాత్మ తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అది అందుకే ఆ వివేక బుద్ధి ఉండాలి. అందుకే అధ్యాత్మ చేతస అన్నమాట మొట్టమొదట వేశారు అక్కడ. అప్పుడు మనం ఆ సర్వాణి కర్మాణి మయి సన్యాస్య మనకు అర్థమవుతుంది. భగవంతుడికి అన్ని కర్మలను సమర్పించడం అర్థమవుతుంది. ఈ వివేక బుద్ధి మనకి ఉండాలి. అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధి. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి కలగాలి. దీనికోసం మనం ప్రయత్నం చేయాలండి. గురువులని కానీ ఎవరినైనా మనం ఏదైనా అసలు ఆశ్రయించి ఏదైనా అడగాలి అంటే, పరమాత్మ తత్వం నాకు ఎలా బోధపడుతుంది, నేను ఏం చేస్తే నాకు తెలుస్తుంది అనే విధంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇక తర్వాత 31వ శ్లోకము. నిజానికి ఈ శ్లోకాలండి, ఒక్కొక్క శ్లోకము గంట సేపు మనం అక్కడే ఉండి సాధన చెప్పుకోవాల్సినంత పెద్ద ఇంకా శ్లోకాలు, గంట సమయం కూడా సరిపోదు. నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను నిజాన్ని, అక్కడక్కడ ఇంకా ఆపేస్తున్నాను, ఇక్కడతో ఇంకా చాలు అన్నట్లుగా. మీరే దాన్ని ఇంక కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని కొంచెం సాధన ఇంకా ఏం చేసుకోగలము సాధన అనేది ఆలోచిస్తూ ఉండాలి. ఆ ఆలోచన మనకే రావాలి. ఇక 31వ శ్లోకము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఏ మానవాః, ఏ మానవులు శ్రద్ధావంతః శ్రద్ధ కలవారై, అనసూయంతః అసూయ లేనివారై, మే నా యొక్క ఇదం మతం ఈ సిద్ధాంతాన్ని నిత్యం అనుతిష్ఠంతి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఆచరిస్తారో, తే అపి వారు కూడా
కర్మభిః ముచ్యంతే. కర్మల చేత విడవబడుతున్నారు అంటే కర్మ వాళ్ళని బంధించట్లేదు అని. ఒక్కసారి తాత్పర్యం చెప్తాను. ఏ మానవులు శ్రద్ధ కలవారై అసూయ లేనివారై నా యొక్క సిద్ధాంతాన్ని సర్వదా ఆచరిస్తారో, ఏమిటా సిద్ధాంతము? కర్మయోగం అండి, ఇందాక చెప్పినటువంటిది ఆచరిస్తారో వారు కూడా కర్మల చేత విడవబడుతున్నారు అంటే వారికి కర్మబంధము తొలగిపోతుంది అని. శ్రద్ధ అనసూయంతః, అసూయ లేకుండా ఉండడం, రెండు చెప్పారండి, రెండు గుణాలు చెప్పారు. సాధకులలో ఈ రెండు ఉండి కర్మయోగాన్ని అభ్యసించాలట. మొట్టమొదటిది శ్రద్ధ, చాలా చాలా ముఖ్యం. శ్రద్ధ అంటే శాస్త్రము, ఆచార్యులు, గురువులు చేసినటువంటి ఉపదేశాల మీద విశ్వాసం ఉండడం. విశ్వాసం అంటే ఇప్పుడు చూడండి, ప్రారంభంలో మనకి తత్వం తెలియదు. ఇదంతా పరమాత్మే అని ఒక మాట మనం చెప్పామనుకోండి, ఇక్కడ భగవద్గీతలోనే చెప్పారు, ఏన సర్వం ఇదం తతం అని చెప్పి, సర్వము పరమాత్మే వ్యాపించి ఉన్నది అని, పరమాత్మ తత్వమే. అది మనకు అర్థం కావట్లేదు, పూర్తిగా తెలియదు. కానీ భగవంతుడు చెప్పాడు అన్న మాట లేదా శాస్త్రము చెప్పింది అన్న దాన్ని ముందర మనం నమ్మాలి. నమ్మి ఎలాగ ఈ జగత్తు అంతా ఆ భగవంతుడి చేత వ్యాపించబడి ఉన్నది అనేది మనము శాస్త్రం చెప్తుంది. ముందర నమ్మితే అప్పుడు శాస్త్రం చెప్పింది మనం విని ఇది సత్యమే అని మనకి గట్టిగా నిశ్చయం ఏర్పడాలి. అర్థమైంది కదా? ఈ నమ్మకం అనేటటువంటిది ఫస్ట్ రావాలి. ఎలా అవుతుందండి అలాగా, అదేం అయ్యి ఉండదు, ఏదో చెప్తున్నారంతే అని అనుకున్నాం అనుకోండి, ఇక ఎవరేం చెప్పినా మన మనసులోకి ఎక్కదది. కాబట్టి తప్పకుండా మనకి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, వేదాంతంలో తప్పకుండా మనకి ముందర శ్రద్ధ ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అంటే గుడ్డి విశ్వాసం కాదు, అదేదో అబద్ధాన్ని నమ్మే విశ్వాసం కాదండి, సత్యమే. కానీ నాకు అప్పుడే ఇంకా తెలియలేదు, అప్పుడే అర్థం కావట్లేదు కనుక అటువంటి దాన్ని శ్రద్ధ, నమ్మకము అంటారు. మీకు అర్థమైందా? విశ్వాసం అంటే ఏమిటో, అది సత్యమైన మాటే కానీ నా మనసులోకి ఇంకా అది అర్థం కాలేదు నాకు, కాబట్టి ప్రస్తుతానికి నేను నమ్ముతూ ఎలాగ అది సత్యం అవుతుందో అది గురువుల ద్వారా నేను తెలుసుకుంటాను అనేటటువంటి బుద్ధికి శ్రద్ధ అని పేరండి. అది లేదనుకోండి ఏమవుతుందంటే గుడ్డిగా నమ్మడం కాదండి శ్రద్ధ అంటే. చాలామంది విశ్వాసం అంటే అసత్యమైన అది నమ్మడము అనుకుంటారు, అది చాలా పొరపాటు. సత్యమైన దాన్ని నాకు అర్థమయ్యే వరకు నేను నమ్ముతున్నాను అని అనుకోవడం, ఇది తప్పకుండా ఉండాలి. అది అసలు ఇక్కడే కాదు, వేదాంతమే కాదు, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా కానీ కూడా టీచర్ గారి మీద నమ్మకం లేకపోతే ఎలాగండి? ఆ టెక్స్ట్ బుక్ మీద, టీచర్ గారి మీద నమ్మకం ఉండాలి. ఈ సమ్ ఆన్సర్ ఇది అయ్యి ఉండదు, ఇది తప్పు అంటూ ఉంటే స్టూడెంట్ వాడు ఎలా అసలు సాల్వ్ చేయగలరు? ముందర నమ్మకం ఉండాలి. ఈ సొల్యూషను, ఈ ప్రాబ్లము, ఆ సార్ గారు ఏం చెప్తున్నారో అది కరెక్ట్, ఆయనకి తెలుసు అన్న నమ్మకం లేకపోతే మనకి మ్యాథ్స్ ఎలా వస్తుందండి? మామూలుగా కూడా అంతే కదా, విద్యలో ఏ విద్య అయినా అంతే, శ్రద్ధ అనేది ఉండాలి అని అందుకంటారు, ఆ నమ్మకం ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి సబ్జెక్ట్స్ అన్నీ నమ్ముతాము ఎవరు చెప్పినా కానీ, శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి, వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చెప్పేవాళ్ళు ఏమిటి, ఆ పుస్తకం ఏమిటి, ఎవరు రాశారండి, అసలు అది సత్యమైనా 100 లాజిక్ లా పాయింట్లు పీకుతామండి. ఎప్పుడు ఇదిగో ఇలాంటి ఆధ్యాత్మికాలు నేర్చుకునేటప్పుడు మనకి యూట్యూబ్లో ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, అది ఎవరు చెప్పారు ఏమిటో కూడా లేదు, నమ్మేస్తాం దాన్ని. సాక్షాత్ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తే మాత్రం మనకి ఎన్ని డౌట్స్ వస్తాయో. నిజమా కాదా? ఎవరికి వారు నిజాయితీగా ఆలోచించండి, నిజమే. మన యూట్యూబ్లో ఎవరో ఏదో మాట్లాడేస్తే ఇదే కరెక్ట్ మనం ఇంకో మందికి చెప్తూ ఉంటాం, నేను ఇలా చదివానండి అంటాం యూట్యూబ్లో. తీరా చూస్తే అది అసలు ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి తెలిసి చెప్తున్నారా లేదా, అవి ఎక్కువ ఆలోచించాం, నమ్మేస్తాం. భగవంతుడు సాక్షాత్తుగా ఈ జగత్తు అంతా నేనే వ్యాపించి ఉన్నాను అంటే మనకు అర్థం కాదు, డౌట్స్ వచ్చినా పర్వాలేదు, శంక రాకూడదు. అది మీకు అర్థమైంది కదా? డౌట్ వేరు, సందేహం వేరండి, సంశయం వేరండి. సంశయం అంటే ఇది అవునో కాదో అనేటటువంటి అపనమ్మకం, అది ఉండకూడదు. అది లేకుండా ఉండడమే శ్రద్ధ అన్నమాట. ఇక తర్వాత అసూయ ఎందుకంటే, అసూయ లేనివారు అన్న మాట, ఇది యాక్చువల్గా అనసూయంతః అన్న మాట 2-3 సార్లు వస్తుంది భగవద్గీతలో. అటువంటి వారికే ఈ ఉపదేశాన్ని బోధిస్తున్నాను, అటువంటి వారికే ఈ ఉపదేశం బోధించాలి అని 3 సార్లు వస్తుంది. ఏమిటండి అసూయ అంటే ఏమిటి? ఓర్వలేనితనము అని మనం అనుకుంటాము. కానీ శాస్త్రంలో అసూయ అన్న మాటకు అర్థం ఏమిటంటే గుణేషు దోష దర్శనం. అంటే లేని దోషాన్ని ప్రయత్నపూర్వకంగా మనం వెతికి చెప్పడం అండి. గుణాలు ఉన్న చోట దోషాన్ని వెతకడం. గుణాలు అంటే మంచి గుణాలు ఉన్న చోట
ఆ గుణాలని కాకుండా దోషాలని వెలికి ఎత్తి చూపడం, దాన్ని లేకపోతే ఆ గుణాలనే నెగిటివ్గా చెప్పడం, దోషాలుగా మనం అనుకోవడం, దాన్ని అసూయ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళెవరో చాలా బాగా పాడారండి అని అన్నాం అనుకోండి, ఎవరో వాళ్ళు విన్నారు, నేను విన్నాను, చాలా బాగా పాడారు కదండి అని మనం అనుకున్నాం అనుకోండి. ఒక కచేరీ విన్నాక ఒకళ్ళు పాడారులేండి ఏదోను, ఆ గొంతు సరిగ్గా లేదు, ఏదో ఒకటి వెలికి చూపడం అన్నమాట అండి. వేలెత్తి చూపడం ఏదో ఒక దోషాన్ని, లేని దోషాన్ని. నిజంగా దోషం ఉంటే అది ఒక ఎత్తు, అలా కాకుండా లేని దోషాన్ని వెతికి చూపారనుకోండి, ఇంత చిన్న వయసులోనే అంత చక్కగా వాళ్ళకి ఎలా వచ్చిందో అని ఎవరన్నా అన్నారనుకోండి, ఏముంది ఏదో సాధన చేస్తే వచ్చి ఉంటుందండి, ఏదో పాడేసి ఉంటారు అని అన్నారనుకోండి, అదేమిటండి అది తప్పేనా కదా మనకే తెలిసిపోతుంది. మంచి నిజమే, చిన్న వయసులో ఎవరో సాధన చేసి చక్కగా కచేరీ ఇచ్చేంత స్థితికి వచ్చారు అంటే మెచ్చుకోదగ్గ విషయం అది. అలా కాకుండా అటువంటి వాటిలో కూడా ఏదన్నా దోషాన్ని వెతికి పెట్టడం, దాన్ని అసూయ అంటారు. ఇక్కడ చూడండి, భగవంతుడు ఎందుకు అసూయ లేకుండా ఆచరణ చేయాలి అన్నారు అంటే, ఇంతటి కర్మయోగాన్ని పరమాత్మ చెప్పారు. ఇప్పుడు ఇదంతా విని ఏదో చెప్పారు కానివ్వండి, ఇదేం వర్కౌట్ కాదండి, మనకి చాలా కష్టమండి, ఆచరించలేమండి అని అన్నారనుకోండి, ఇప్పుడు నాకున్న సమస్యల్లో, మనకి ఇప్పుడు కాలంలో, ఈ కలియుగంలో ఇది ఆచరణ ఎవరు చేయలేరండి, ఎవరు చేస్తారు, ఏదో పరమాత్మ చెప్పేశారు కానీ అని అన్నారనుకోండి, అది అసూయ అని, దోష దృష్టి. పరమాత్మ చెప్పారు అంటే ఎప్పటికైనా ఎవరికైనా ఏమే అని అన్నారంటే అర్జునుడికి చెప్పట్లేదు. ఈ శ్లోకము ముఖ్యంగా ఏమిటంటే కేవలం అర్జునుడికి చెప్పట్లేదు, ఎవరైతే నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తారో వారందరూ కూడా కర్మల నుంచి విముక్తి అవుతారు అని చెప్తున్నారు. అంటే సకల మానవాళికి బోధ చేస్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ జగద్గురువు అనడానికి కారణం. ఇటువంటి శ్లోకాలు చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువగా అర్జునుడికి బోధ చేస్తున్నట్లుగానే కనబడుతుంది మనకి. కానీ కొన్ని ఇటువంటి శ్లోకాలు అందరికీ బోధ చేశారు ఆయన, రాబోయే తరాల వాళ్ళకి కూడా బోధ ఉన్నదన్నమాట. కాబట్టి మనకి తప్పకుండా అది తెలియాలి. కర్మయోగము ఆచరణ యోగ్యము, అందరూ ఆచరించగలరు. ఒక కాలంతో కానీ, ఒక దేశంతో కానీ, ఒక పరిస్థితులతో కానీ సంబంధము లేకుండా ఎటువంటి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కర్మయోగాన్ని ఆచరించవచ్చు అనేది మనకి తెలియాలి. నాలో దోషం ఉందండి, నాకు ఆచరించడానికి రావట్లేదండి అనడం వేరు, సిద్ధాంతాన్నే తప్పు పట్టడం వేరు. తప్పు పట్టడం కాదు, ఈ కాలంలో ఎవరు చేయలేరండి అని పక్కన పెట్టేయడం, అటువంటివి అసూయ లక్షణము అంటారండి. అర్థమైంది కదా? లేని దోషాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరోపించడం, ఇదే ఒక విధంగా మనకి ఓర్వలేనితనంగా కూడా ప్రకటన అవుతూ ఉంటుంది. అందుకే అసూయ అంటే ఓర్వలేనితనము అని అంటారు. ఇతరులలో మంచిగా ఉంటే దాన్ని తట్టుకొని ఉండలేకపోవడం అన్నమాట. అది కేవలము కానీ ఇటువంటి విషయాలకి ఏమన్నారంటే, ఈ శ్రద్ధ గురించి తర్వాత కూడా వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి, శ్రద్ధ ఒక పాత్ర లాంటిది. మన చేతిలో పాత్ర ఉంటేనే అందులోనూ మనం ఏదన్నా నింపుకోవచ్చు కదండి. అది గంగా జలం అవ్వచ్చు, సాక్షాత్ అమృతం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ పాత్ర ఉన్నప్పుడే నింపచ్చు. పాత్ర లేకపోతే ఎక్కడ నింపుకుంటాం మనం ఏదైనా విషయాన్ని? మనలో ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర లాంటి లక్షణము శ్రద్ధ. అది ఉంటేనే ఎవరైనా ఏదైనా ఉపదేశించినా, మనమైనా ఏదైనా సాధన చేసినా, శ్రవణం చేసినా, గురువులు ఉపదేశించినా నింపగలుగుతాం. మన మనస్సులో ఆ శ్రద్ధ అనే పాత్ర ఉంటే అందులో నింపబడుతుంది ఏదైనా, జ్ఞానము కానీ, విచారణ కానీ, వివేకము కానీ. అది లేదనుకోండి, అంతా పోతుంది బయటికి. కాబట్టి శ్రద్ధ అంత ముఖ్యమైనటువంటిది. చాలా చోట్ల ఈ శ్రద్ధ గురించి కూడా వస్తుంది, అందుకు ఒకసారి చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ జగద్గురువు అనడానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం. అందుకే కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. ఆయన జగద్గురువు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అందరికీ చేశారు ఈ బోధని. ఇంకొకసారి శ్లోక తాత్పర్యం చెప్తాను. ఏ మానవులు శ్రద్ధ కలవారై, అసూయ లేనివారై నా యొక్క ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని ఎల్లప్పుడూ ఆచరిస్తారో వారందరూ కూడా కర్మల చేత విడవబడుతున్నారు. ఇక 32వ శ్లోకము దీనికి భిన్నంగా, ఏ త్వే తదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ తు ఏతత్ అభ్యసూయంతః, ఇక్కడ పద విభజన చూసుకోండి. ఏత్వే తదభ్యసూయంతః అని ఉంటుంది. ఏ తు ఏతత్ అభ్యసూయంతః నా అనుతిష్ఠంతి మే మతం
సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. తూ దీనికి భిన్నంగా ఎవరైతే మే ఏతత్ మతం నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని అభ్యసూయంతః అంటే దోషబుద్ధి కలవారై నా అనుతిష్టంతి అనుసరించరో తాన్ వారు సర్వజ్ఞాన విమూఢాన్ జ్ఞానము లేనివారని అచేతసః అవివేకులని నష్టాన్ పరమార్థం నుంచి భ్రష్టులైన వారని విద్ధి తెలుసుకో. 3 మాటలు చెప్పేశారు అటువంటి వారి గురించి. తాత్పర్యం దీనికి భిన్నంగా ఎవరైతే నా యొక్క ఈ సిద్ధాంతాన్ని దోషబుద్ధి కలవారై అనుసరించరో వారు అవివేకులని ఏ జ్ఞానము లేనివారని భ్రష్టులని తెలుసుకో. మనం ఇందాకే చెప్పుకున్నాం శ్రద్ధ లేకపోతే ఏమవుతుందో దోష దృష్టి ఎలా ఉంటుందో చెప్పుకున్నాము. కాబట్టి అది కాదు ఇంకా ఈ శ్లోకంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సర్వజ్ఞాన విమూఢాన్, అది అచేతసః అని. సర్వజ్ఞాన విమూఢాన్ అంటే తెలియాల్సినది తెలియలేదు. ఏమిటండి తెలియాల్సింది? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానము లేకపోవడమే సర్వజ్ఞాన విమూఢాన్ అని. అలాగే ఇంకొకటి అవివేకులు అచేతసః అని కూడా అన్నారు. అచేతసః అంటే ఎందుకంటే వివిధత్వాన్ని చూస్తూ ఉన్నారు, ఏకత్వాన్ని చూడలేకపోతున్నారు. భిన్నంగా ప్రతీదీ తేడాగా సపరేట్గా అన్నమాట అండి. భిన్నత్వంగా చూస్తే అది అవివేకుల లక్షణం. తెలుసుకోలేకపోతున్నారు తత్వం ఏంటో అని చెప్పి, కనుక వాళ్ళు మూఢులు అని అన్నారు. అటువంటి వారు కర్మయోగ ఆచరణ చెయ్యరుట. వాళ్ళకి ఈ సిద్ధాంతము దోషబుద్ధితో దానిని వదిలిపెట్టేస్తారు. అటువంటి వారిని 4 రకాలుగా విభజించారన్నమాట. 4 రకాలైనటువంటి వారు పరమాత్మ చెప్పినటువంటి ఈ కర్మయోగాన్ని ఆచరించరు అని. ఎవరు వాళ్ళు అంటే, మొట్టమొదటిది సరైన అర్హత రాకుండా కర్మయోగ అనుష్ఠానం ఇంకా పూర్తి చేయకుండానే జ్ఞానం కోసం ప్రయత్నించడం. అది కొంచెము తొందరపాటు లక్షణంతో వారికి ఇంకా సామర్థ్యము లేదు, కానీ ఏదో జ్ఞానమే మనం తెలిసేసుకుందాము అనేటటువంటి కుతూహలంతో కొంచెము వాళ్ళు కర్మయోగాన్ని మానేసి జ్ఞానంలోకి వెళ్ళడం. దీని గురించి చెప్పారు. నకర్మణ మనారంభాత్ అన్న చోట నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. కర్మలని వదిలిపెట్టినంత మాత్రాన జ్ఞానసిద్ధి కలగదు. పరిపూర్ణంగా కొంచెము వివేకము కలిగాకే జ్ఞాన సాధన చేసుకోవాలి. ఆ వివేకము కలగాలి అంటే కర్మయోగాచరణ చేయాలి. ఈ కర్మయోగాన్ని వదిలిపెట్టి ఏదో జ్ఞానం కోసం ప్రయత్నిస్తే ఉభయభ్రష్టులు అయిపోతారు. ఇటు కర్మ చేయలేరు, అటు జ్ఞానము వాళ్ళకి అందదు, అర్హత ఇంకా రాలేదు కాబట్టి. అదే అంటే 9th క్లాస్ పాస్ అవ్వకుండానే 8th క్లాస్ నుంచో 10th జంప్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఇంకా అంత పూర్తిగా యోగ్యత లేకపోతే 10th ఫెయిల్ అయిపోవచ్చు కదా, అట్లా అనమాట. అది ఒక కోవకు చెందినటువంటి వారు. తర్వాత వాళ్ళు ఎవరంటే కేవలము నిరంతరము ఎప్పుడు కోరికల కోసమే కర్మలు చేస్తూ ఉండేవారు. ఈ నిష్కామ కర్మయోగం ఏమిటండి? ఈ కోరికలు లేకుండా ఏమిటి ఆచరిస్తాము, చక్కగా మనం కర్మలు చేస్తూ ఉందాము, కోరికలు తీర్చుకుంటూ ఉందాము, చక్కగా జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది అని అనుకునేవారు కొంతమంది ఉంటారు. భోగాసక్తులు, ఎప్పుడు ఏవో భోగాలు కావాలి అని కోరుకునేవాళ్ళు. నో డౌట్ వాళ్ళు కర్మలు ఆచరిస్తారు, కానీ కోరికలతోనే ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వారు నిష్కామ కర్మయోగాచరణ చెయ్యరనమాట. ఇక 3వ తరగతి వారు ఎవరంటే సోమరులు. పూర్తిగా బద్ధకం, ఏది చేయకుండా ఉంటారు. అటువంటి వారికి వాళ్ళ గురించి చెప్పేది ఏముంది? ఇంకొకళ్ళు ఏంటంటే ఇదొక వెరైటీ అండి. వీళ్ళు ఒక రకమైనటువంటి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా చదవడమే పెట్టుకుంటారు. శాస్త్రాన్ని పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ ఉంటారు తప్ప ఏది కూడా ఆచరించరు. ఇది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతుందండి. అసలు ముందర ఏదో ఒకటి సాధన చేసి తీరాలి. అప్పుడే కదా మనకి మనలో ఉన్నటువంటి దోషాలు తెలుస్తూ ఉంటాయి, దిద్దుకోవడం అనేది ఉంటుంది, ముందరికి సాగడం అనేది ఉంటుంది. అక్కడే ఉండి పుస్తకాల మీద పుస్తకాలు, చర్చలు, డిస్కషన్స్ పెట్టుకుని ఏది కరెక్టు ఏది తప్పు ఇవన్నీ ఆలోచించుకుంటూ అసలు ఆచరణ లేదు. ఇది ఎలాంటిదంటే, ఒకడు ఒడ్డున కూర్చుని స్విమ్మింగ్ గురించి మొత్తం థియరీ పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నాడు. ఎలా చేయాలి స్విమ్మింగ్, ఎన్ని రకాల స్ట్రోక్స్ ఉన్నాయి, ఎంత స్పీడ్లో చేయాలి, ఇవంతా రాస్తున్నాడు. ఆయన ఎప్పుడు స్విమ్మింగ్ రాదు, ఆయనకి ఈత రాదు. ఉపయోగం ఉంటుందంటారా? అటువంటి జ్ఞానానికి ఏ ఉపయోగము లేదు. చర్చిస్తూ కూర్చుంటే ఏం జరుగుతుంది? ముందర ఆచరణలో పెట్టాలి. ఇది ఇంకొక రకం కోవకి చెందినటువంటి వారు. ఈ నలుగురు కూడా
ఒకటే ఏమిటంటే నష్టపడిపోతారు, పతితులైపోతారు అన్నమాట. అంటే నష్టం అంటే ఏమిటంటే ఏదో ఉన్నది పోగొట్టుకున్నవారని కాదు, వాళ్ళ దగ్గర ఉన్న దాని విలువని గుర్తించలేకపోవడమే నష్టపోవడం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఈ నష్టపోవడం అన్న మాటకి చూడండి. ఒక చాకలి వాడికి ముందర చెప్పానో లేదో గుర్తులేదు, ఈ కథ ఎక్కడో అయితే చెప్పాను. ఒక చాకలి వాడికి గంగానది తీరంలో ఒక మణి దొరికిందిట, ఒక రాయి దొరికింది, తెల్లతలా మెరిసిపోతోంది. అది ఇదేదో బాగుంది, నున్నగా బట్టలు ఉతకడానికి పనికొస్తుంది, ఒక బ్రష్ లాగా అని చెప్పి ఆ మణిని పెట్టుకుని ఆయన బట్టలు ఉతుకుతున్నాడు. ఆయనకి తెలియదు అది మణి అని. ఉతుకుతున్నాడు, చాలా బాగుంది అది. అలా ఉతగ్గా అది ఇంకా బాగా పాలిష్ అయిపోయి షైన్ అయిపోతుంది. రోజు రోజుకి దాని మెరుపు పెరిగిపోతుంది, ఏమిటో అర్థం కావట్లేదు, కానీ అలాగే వాడుతున్నాడు. ఒకనాడు ఒక కూరగాయలు కొనేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు, లేదంటే వాడు బట్టలు ఈ చాకల దగ్గరికి తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు చూశాడు, ఏమిటి ఎంత మెరుస్తోంది అనుకుని, ఏమోనయ్యా నాకు తెలీదు, గంగలో కొట్టుకొచ్చింది, నేను చక్కగా వాడుకుంటున్నాను, బాగుంది అని అనుకున్నాడు అని చెప్పాడు ఈ చాకలవాడు. అప్పుడు ఆ కూరల వ్యాపారం అన్నాడు, నీకు 10 కేజీలు వంకాయలు ఇస్తాను, నాకు ఆ రాయి ఇస్తావా అని. అతనేం చేద్దాం అనుకున్నాడు, దాన్ని చక్కగా వేయింగ్ స్కేల్, ఒక రాయి ఉంటుంది కదా కొలతకి, దాని కింద ఈ రాయిని వాడుదాం అనుకున్నాడు అతను. కానీ చాకలివాడు అన్నాడు, వద్దులే నేనే ఉంచుకుంటాను, నాకు దొరికింది కదా, నాకు 10 కేజీల వంకాయలు వద్దులే అని చెప్పి పంపించేశాడు, ఇవ్వలేదు. అదృష్టవంతుడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఒక వర్తకుడు, మంచి వజ్రాల వ్యాపారి ఈ చాకలివాడి దగ్గరికి వచ్చాడు బట్టలు ఏదో ఇవ్వడానికి. అప్పుడు చూశాడు ఈ మణి, నీకెక్కడ దొరికింది ఇది అని అడిగితే ఇలా దాని సంగతి అంతా చెప్తే, అయ్యయ్యో ఎంత నువ్వు మా అవివేకంలో పడిపోయి ఉన్నావు, ఇంతవరకు ఎంత తెలివి తక్కువగా ఉన్నావు, ఈ మణి కొన్ని కోట్ల ఖరీదు చేస్తుంది, నీకే కాదు నీ తరతరాల వారికి కూడా అది హాయిగా తిని కూర్చోవచ్చు మీరు, అటువంటి మణిని నువ్వు నష్టపోయావు ఇన్ని సంవత్సరాలు, దాంతో బట్టలు ఉతుక్కుంటూ అదే ఇంకా పేదరికంలోనే కాలం గడిపేవు కదా అని చెప్పి ఆ మణి ఆయన తీసుకుని కోట్ల ధనం ఇతనికి ఇచ్చాడట. అది మనం నష్టపోతారు అంటే అదండి, ఉన్నదాని యొక్క విలువ తెలుసుకోలేకపోవడం కూడా నష్టమే కదా, ఏదో పోగొట్టుకోవడమే కాదు తెలుసుకోలేకపోవడం కూడా నష్టమే. అటువంటిది మనము ఎవరైతే కర్మయోగ ఆచరణ చెయ్యరో అటువంటి వారు తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతారు. నిత్యమైనటువంటిది, నాశరహితమైనటువంటి ఆత్మ, నేను ఆత్మస్వరూపమును అని తెలుసుకోకుండా సంసారంలో పడి కొట్టుకుంటూ సుఖదుఖాలు అనుభవిస్తూ అదే జీవితం తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తుతూ గడపడమే ఆ చాకలివాడు ఆ మణిని బట్టలు ఉతుక్కోవడానికి వాడడానికి లాంటిదనమాట అండి. మన దగ్గర ఉన్న ఆత్మస్వరూపము అసలైనటువంటి మణి, దాన్ని మనం తెలుసుకోలేకపోవడమే నష్టం. ఇక తర్వాత 33వ శ్లోకము. సదృశం, ఎందుకు తెలుసుకోలేకపోతారు, ఎందుకు ఎంత చెప్పినా అందరూ కూడా కర్మయోగాచరణ అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అని మనకు ఒక సందేహం వస్తుంది. అవునండి, నాకు విన్నాను, అంతా చక్కగా ఉన్నది, కర్మయోగం ఆచరించాలని అనిపిస్తోంది, కానీ ఆచరణలో పెట్టలేరు అందరూ, చాలామంది వినలేరు, అర్థం చేసుకోలేరు, అదంతా ఉన్నది. ఎందుకు ఇలా తారతమ్యాలు ఉన్నాయి? సాక్షాత్ భగవానుడే చెప్తున్నా కానీ ఈ పొరపాటు మానవులలో ఎందుకు జరుగుతుంది అన్నదానికి 2 శ్లోకాల్లో చక్కటి వివరణ చెప్తారండి. అది ఇప్పుడు 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞానవాన్ అపి అంటే శాస్త్రజ్ఞానము కలవాడు కూడా, లేదా జ్ఞాని అయినవాడు కూడా, స్వస్యాహ ప్రకృతేహే, స్వస్యాహ అంటే తన యొక్క, ప్రకృతేహే పూర్వ సంస్కారానికి, సదృశం తగినట్లుగానే, చేష్టతే ప్రవర్తిస్తాడు. భూతాని అంటే మానవులందరూ, ప్రకృతిం లేదా ప్రాణులందరూ ప్రకృతిం తమ పూర్వజన్మ ప్రాప్తమైన స్వభావాన్ని, యాంతి అంటే అనుసరిస్తూ ఉంటారు. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహము ఏం చేయగలదు. ఇది శ్లోకము తాత్పర్యం. శాస్త్రజ్ఞానము కలవాడైనా లేదా జ్ఞాని అయినా కూడా తన యొక్క స్వభావానికి తగినట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్నే అనుసరిస్తూ ఉంటాయి. ఇక నిగ్రహము ఏం చేయగలదు. ఇక్కడ ప్రకృతేహే అన్న మాట వచ్చింది, అక్కడతో ప్రారంభం చేద్దాము. ఏమిటండి ప్రకృతి? పూర్వ సంస్కారము అని దానికి మనం తాత్పర్యం ఇక్కడ పద విభజనలో అర్థం చెప్పుకున్నాం ప్రతిపదార్థంలో.
ప్రకృతి అంటే ప్రకృతిర్నామ పూర్వకృత ధర్మాధర్మ సంస్కారాः వర్తమాన జన్మాదౌ అభివ్యక్తాः అని భాష్యంలో చెప్పారు. అంటే ప్రకృతి అంటే పూర్వజన్మలలో మనం చేసినటువంటి ధర్మము అధర్మము అనుభవించినటువంటి సుఖదుఖాలనే ఆ సంస్కారం అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో అది కర్మలలో ప్రకటమవుతూ ఉంటుంది. మనము ప్రారంభంలో కర్మయోగ అధ్యాయము ఉపోద్ఘాతం ఇంట్రొడక్షన్ చెప్పుకునేటప్పుడు చెప్పాను నేను, ప్రతి కర్మ ఒక వాసనని సృష్టిస్తుంది, అలాగే ఒక ఫలము ఉంటుంది. ప్రతి కర్మకి రెండు ఉంటాయండి. ఒకటి సంస్కారము లేదా వాసన, టెండెన్సీస్ ఆర్ ఇంప్రెషన్ ఒకటి ఫార్మ్ అవుతుంది అని చెప్పాను. ఏ కర్మ చేసినా ఒక ఇంప్రెషన్ ఫార్మ్ అవుతుంది, దాన్నే సంస్కారము అని అంటారు లేదా వాసనలు అంటారు. ఈ వాసనలు అన్నమాట కన్ఫ్యూజ్ అవుతారని నేను ఎప్పుడు సంస్కారం అన్నమాట ఎక్కువగా మనం వాడతాం. అది సంస్కార రూపంగా ఉంటుంది. అది మళ్ళీ తిరిగి అటువంటి కర్మలే చెయ్యాలి అని ఇది ఈ సంస్కారం వలన మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఒకసారి మనం సినిమాకి వెళ్ళామనుకోండి, వెళితే ఒక వారం రోజులు పోయాక మళ్ళీ ఇంకొక సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ అలా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక సంస్కారం ఏర్పడిపోయింది. సినిమాలు చూడడం వినోదం, ఎప్పుడూ ఏదో ఒక వినోదం కోసము కాలక్షేపము చేయడం ఒక సంస్కారం ఏర్పడిపోతుంది ఆ జీవిలో. ఇంకొక జన్మ ఇంకొక శరీరం ఎత్తినప్పుడు కూడా అదే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదండి సంస్కారం అన్నమాటకు అర్థం. అది ఈ జన్మలలో మనకి ప్రకటన అవుతూ ఉంటుంది, స్వభావ రూపంగా ప్రకటన అవుతూ ఉంటుంది. దాన్నే ప్రకృతి, స్వభావము, నేచర్ అంటారు. ఇక్కడ స్వభావం అంటే హ్యాబిట్ లేదా క్యారెక్టర్ అని అంటారు. ఈ ప్రకృతి అన్న మాటకి ఒక నిర్వచనం ఇదన్నమాట, మన యొక్క స్వభావం. ఈ స్వభావం ప్రతి మనిషిలోనూ వేరువేరుగా ఉంటుంది. ఒకళ్ళకి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, అదే ఒకళ్ళకి ఏ జన్మలోనో ఏ పూర్వపుణ్యం వల్లనో ఒక గుడికి వెళ్ళారు. అది అలా ప్రతి వారము అలవాటుగా వెళుతూ ఉన్నారు. ఆ జన్మ అయిపోయింది, మరొక జన్మ ఎత్తినప్పుడు వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ గుడికి వెళ్ళాలి అని అనిపిస్తుందండి. సంస్కారం ఏర్పడిపోయింది. ఒక జన్మంతా అలా వాళ్ళు ఒక అలవాటు పెట్టేసుకున్నారు, మళ్ళీ జన్మలో అది సంస్కారంగా చాలా బలమైన సంస్కారం ఏర్పడి వాళ్ళని మళ్ళీ గుడికి వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. అది స్వభావము. అది ఈ జన్మలో ఏమైపోయింది, పూర్వ జన్మలో అలవాటు చేసుకున్నది ఈ జన్మలో ఒక హ్యాబిట్ అయిపోయింది. వాళ్ళ స్వభావమే అది, వాళ్ళకి గుడికి వెళ్ళాలని అనిపించడం వాళ్ళ స్వభావం అన్నమాట. ఇది స్వభావం అన్నమాటకు అర్థం. హ్యాబిట్ లేదా క్యారెక్టర్ అని అంటారు. అదే మన యొక్క ఇప్పుడు చూడండి, ఈ స్వభావం కొంతమంది చాలా దుడుకుగా ఉంటారు, కోపం తొందరగా వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది చాలా శాంతంగా ఉంటారు, ఏం జరిగినా బయట కాదు లోపల కూడా చాలా శాంతిగా ఉంటారు. బయట శాంతిగా ఉండడం ఏముంది లేండి, మనసులో కూడా శాంతిగా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్సు లేకుండా. కొంతమందికి సహజంగా వస్తుంది, అందరికీ రాదు. అది మీకు అర్థమవుతోంది కదా ఈ స్వభావం అంటే ఏమిటో. అది పూర్వజన్మలలో అలా ఉన్నారన్నమాట. వాళ్ళు ఎక్కువగా కొంచెం కోపం వ్యక్తం చేసేటటువంటి శరీరంలో ఉన్నారు, అది ఈ శరీరంలో కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. దాన్నే స్వభావము అని అంటారు. ఇక్కడ అది ప్రకృతే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి జీవి కూడా తన స్వభావానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటారు అని చెప్పి, అంటే దానికి భిన్నంగా వాళ్ళు చరించలేకపోతారు, అస్వతంత్రులు అవుతారు. ఆ స్వభావానికి లోబడే ఉంటామన్నమాట. మనకి పుట్టినప్పుడే తెలిసిపోతుందండి. చిన్నప్పుడే ఒక 6 నెలలు వచ్చిన పిల్లవాడికి కొన్ని పదార్థాలు నచ్చవు, భోజనం దగ్గర నుంచి అలవాటు అయిపోతుంది, ఒక రకంగా ఉంటాడు. అతని అలవాట్లు కానీ చిన్న పిల్లవాడే కానీ అలవాట్లు కానీ భోజనపు అలవాట్లు కానీ ప్రవర్తన కూడా, ఏదైనా ఒకటి ఇచ్చామనుకోండి, బొమ్మ తీసేసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు పెద్దగా ఏడుస్తారు, కొంతమంది పెద్దగా ఏడవరు పాపం, అది పక్కన పెట్టి ఇంకోటి ఏదో అలా కొంచెం సేపు ఏదో కూయికా అంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఆట వాడు ఆడుకుంటారు. కొంతమంది పుట్టుక నుంచే మీకు తెలిసిపోతుంది శాంతంగా ఉంటారు, కొందరు చాలా చాలా పాపం హడావిడి పడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచే మనకు తెలుస్తోంది చూసారా, అది స్వభావం అన్నమాట అండి. అంతగా మన 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 మనస్సు మీద అది జీర్ణించుకుపోయి ఉన్నది, ఇంప్రెషన్స్ అంత గట్టిగా ఫార్మ్ అయిపోతాయి. అది చాలా అంటే కష్టము అని నేను అసాధ్యం అని చెప్పను, కానీ చాలా కష్టంతో మార్చుకోవాలి. అందుకే నిగ్రహం ఏం చేయగలదు అని చెప్తున్నారు. మనం ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా అది చాలా కష్టం, అంత తొందరగా ఆ సంస్కారాలు సరిదిద్దబడవు. పశువుల్లో కూడా ఉంటాయండి కొన్ని పశువులు చూడండి, ఆవులు కానీ ఏవో ఒకటి. ఆవు నిజానికి అన్ని సాధు జీవే ఆవు, కానీ కొన్ని ఆవులు కొంచెం ఎక్కువ గెంతుతూ కొంచెం పోట్ల గిత్తల్లా ఉంటాయి, కొన్ని ఆవులు చాలా సౌమ్యంగా ఉంటాయి.
అలా ప్రతి ప్రాణిలోనూ మనకి భేదం కనబడుతూ ఉంటుంది వారి యొక్క నేచర్. మనలో కూడా అంతే కదండి. కొంతమందికి బయటికి వెళ్ళి బాగా మాట్లాడడం ఇష్టం, బాగా తిరగడం ఇష్టం, ఎక్కువగా తిరగడం అలవాటు. కొంతమందికి ఇంట్లో కూర్చోవడం ఇష్టం, ఎక్కువగా మాట్లాడరు. ఇట్లా ఉంటుంది చూసారా. ఇదంతా కూడా స్వభావం యొక్క మహిమ, అది దాని ప్రభావం అన్నమాట. అందుకే ఇంట్లో చూడండి, అన్నదమ్ములే అక్క చెల్లుళ్ళే ఒక ఇంట్లోనే ఒక తల్లిదండ్రులకే పుట్టినా వాళ్ళ ఒకేలా ఉండరు వాళ్ళు. ఎందుకంటే ప్రతి జీవి యొక్క సంస్కారము వేరువేరుగా ఉన్నది. వాళ్ళు పూర్వజన్మల నుంచి మోసుకుని వస్తున్నారు. అందుకు ఈ డిఫరెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. ఈ కాలంలో చెప్పాలి అంటే నిజానికండి ఈ కర్మ మహా గంభీరమైనటువంటి టాపిక్. కర్మ గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిది చెప్పాను కదా, సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఇక రెండవది పుణ్యపాప ఫలితాలు. ఆ ఫలితాలు ప్రారబ్ధ రూపంగా మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ రెండూ కూడా ప్రతి జీవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి పుట్టాలో అనేది నిర్ణయించబడుతుందండి. ఏ తల్లిదండ్రులకి పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ ఏ లక్షణాలతో పుట్టాలి. రేపొద్దున ఫ్యూచర్లో ప్రారంధం అనుకోండి, ఫ్యూచర్లో ఏదైనా ఒక రోగం వస్తుంది. ఇప్పుడు అవంతా కూడా ప్రారంధం. అటువంటి ఉన్న సమస్యలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి పుడతాడు. జీన్స్ అంటారు చూసారా, ఈ జీన్స్ ఇదంతా ఏమిటనుకుంటున్నారు, ఇదంతా సంస్కారము ప్రారంధమే నడిపిస్తోంది. అటువంటి జీన్స్ ఉన్నటువంటి ఇంట్లో పుడతాడు. అలాగే జాతకాలు, అటువంటి గ్రహాలు ఆ సమయంలో అలా ఉన్నప్పుడు ఆ జీవి యొక్క జన్మ ఏర్పడుతుంది. జాతకం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఎటువంటి కర్మలు చేస్తాడు, ఎలా సుఖదుఖాలు ఎలా అనుభవిస్తాడు, ఇవంతా నిర్ణయింపబడిపోతుంది అన్నమాట అండి. అమ్మో, కర్మ అంటే అసలు మహా గహనమైనటువంటిది మన జీవితంలో. ఇక్కడ ప్రారంధము విషయంలో ఒక్కటి ఏంటంటే, ఈ సంస్కారాలు ప్రారంధము రెండూ కూడా ఒకదానికొకటి లింక్. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలకే ప్రభావం అన్నమాట. అది ఏమంటారంటే, మనము ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేమచ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఒక జీవి గర్భంలో ఉన్నప్పుడే 5 నిర్ణయింపబడిపోతాయి. అతడి ఆయుష్ ఎంత ఉంటుంది, అతడు ఎటువంటి కర్మ చేస్తాడు అంటే వృత్తి లాంటిది అనమాట అండి. అలాగే అతని విత్తము, ధనము, ఎంత ధనం ఉంటుంది అతని దగ్గర, ధనవంతుడు అవుతాడా, బాగా పేదవాడవుతాడా, ఇటువంటివంతా నిర్ణయింపబడతాయి. విద్య, ఎటువంటి చదువు చదువుతాడు, ఎటువంటి విద్య వస్తుంది అతనికి. అలాగే నిధనం, ఎప్పుడు ఎలా మరణిస్తాడు, ఇవన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ జీవికి నిర్ణయింపబడిపోతాయట. చూడండి ఎంత ప్రారంధము ఎంత బలీయంగా దానికి అనుగుణంగానే ఈ మొత్తము ఏ తల్లిదండ్రులకి జన్మించాలో ఇవన్నీ నిర్ణయింపబడిపోయి ఉంటాయి. అది ఇక్కడ సంస్కారాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ప్రారంధాన్ని కూడా మనం కలుపుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నిజానికి. ఇందులో సందేహాలు ఉండొచ్చు కానీ ఓకే, ఒక విధంగా మనకు అర్థమవుతోంది కదా. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలే మనకి ఈ జన్మలో అంత బలీయంగా నడిపిస్తూ ఉంటాయి మనల్ని ఆ డైరెక్షన్లో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, స్వభావం ఇంతవరకు పూర్వజన్మ సంస్కారాలు, ధర్మాధర్మ రూప సంస్కారాలు. కొంతమందికి చూడండి అబద్ధం ఆడడం అలవాటు. నోటు ఎప్పుడు అంటే సత్యము పలకాలి అనేది పక్కన పెట్టేసేయండి. అసలు చాలా చిన్నదానికి కూడా చాలా ఈజీగా అబద్ధం ఆడుతూ ఉంటారు కొంతమంది. అవసరం ఉన్నా లేకపోయినా అది అంతే, ఇంక అలవాటైపోతుంది. అది గుర్తించలేరు పాపం. నేను అసత్యం పలుకుతున్నానా అన్న ఆలోచన కూడా రాదు. ఆ సంస్కారం అంత బలంగా ఏర్పడిపోయింది అనమాట అండి. సత్యం యొక్క విలువ, ఈ సత్యము అంటే ఏమిటి, ఇదంతా తెలియకపోతే అంత తొందరగా వాక్శుద్ధి రాదు. సత్యం పలకాలి అనేటటువంటి సంకల్పం కూడా రాదనమాట. ఇదంతా స్వభావం వలన ఇలా జరుగుతోంది. ఈ స్వభావాన్ని ఇంకొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి అన్నమాట మనం మాయాశక్తి అని నిన్న క్లాస్లో చెప్పుకున్నాము కదా, అదే అర్థం ఇక్కడ అది కూడా మనకి అన్వయిస్తుంది. త్రిగుణాత్మికమైనటువంటి మాయాశక్తి అన్నాము కదా. ఈ గుణములు 3 సత్వరజస్తమో గుణాలు. ఇవి అందరిలోనూ ఒకేలా ఉండవు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుందండి. కొంతమంది ఎక్కువగా తామస గుణం ఉందనుకోండి, బాగా బద్ధకంగా, సోమరితనంగా, ఏ పని చేయకుండా అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ అలా ఉంటూ ఉంటారు కొంతమంది విపరీతంగా పనులు పెట్టుకుని ఎల్లప్పుడూ ఆ కర్మలలో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి రజోగుణం చాలా ఎక్కువగా ఉన్నది అని గుర్తు అనమాట. అదొక్కటే కాదు, ఎక్కువగా కోరికలు లేదా కామ క్రోధాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కోపము, ఇదంతా కూడా రాజస ప్రభావం. వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా వ్యగ్రత అన్న మాట వాడుతూ ఉంటారు. వ్యగ్రత అంటే కొంచెము
అలా ఉంటాయన్నమాట అండి. హడావిడి వ్యగ్రత అన్నమాట, ఇంకా దాన్ని అలాగే చెప్పాలి, నాకు ఇంగ్లీష్లో మీనింగ్ తెలియట్లేదు దాన్ని. అలా ఉంటారు, అదంతా కూడా రజోగుణ ప్రభావం. వాళ్ళు చేసేటటువంటి కర్మలు అలా ఉంటాయి, కొంచెము ఎక్కువగా శ్రమతో కూడి ఉంటాయి. ఇవంతా భగవద్గీతలో చివరి అధ్యాయాల్లో చెప్తారు. అలాగే వాళ్ళ మాటలు కొంచెం వ్యగ్రతగా ఉంటాయి, పనులు కూడా అలాగే ఉంటాయి, ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు. ఇదంతా రజోగుణ ప్రభావం. ఈ 2 గుణాలు కాకుండా సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడే నిజానికి అటువంటి వారికే జ్ఞానబోధ వస్తుందండి. అంటే జ్ఞానము మీద ఆసక్తి కలుగుతుంది. మనము నేర్చుకోవాలి ఏదైనా అనేది ఎప్పుడు కలుగుతుందంటే సత్వగుణము ఉన్నటువంటి వారికే కలుగుతుందండి. మనం చేసేటటువంటి మొత్తం సాధనంతా దేనికి అంటే ఒక యోగము కానీ, ఒక భక్తి కానీ, కర్మయోగము కానీ సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికే మనం చేస్తున్నామండి. మరొకలా చెప్పాలి అంటే చిత్తము శుద్ధమవుతుంది అని చెప్తున్నాను చూసారా నేను, అది ఏమిటో ఏదో కాదు, సత్వగుణము వృద్ధి అవుతుందన్నమాట. సత్వము బాగా ఉన్నప్పుడే అప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని 14వ అధ్యాయంలో వస్తుంది. సత్వము వల్లనే జ్ఞానము కలుగుతుంది. ఒక్క నిమిషం, ఐ థింక్ డిస్కనెక్ట్ అయ్యిందా? వినబడుతోందా అండి? వినబడిందా? ఒక్క నిమిషం, లాగౌట్ అయ్యి వస్తాను మళ్ళీ. వినబడుతోందా అండి? థింక్ డిస్కనెక్ట్ అయింది. సత్వాత్ సత్వగుణము బాగా వృద్ధి అవుతున్నప్పుడే, ఇంకా వినిపించట్లేదా? బ్రేక్ అవుతోందా? ఇప్పుడు వినిపిస్తోంది కదా. సత్వగుణము బాగా వృద్ధిలో ఉన్నప్పుడే జ్ఞానము కలుగుతుందండి. మనం చేసేటటువంటి మొత్తం సాధనంతా కూడా ఏంటంటే మన స్వభావం ఎటువంటిదో గుర్తించి అందులో రజస్తమో గుణాల యొక్క ప్రభావం తగ్గించుకుని సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే మనం మొత్తం సాధనంతా చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఏం చెప్తారంటే ఈ స్వభావాన్ని సరిదిద్దుకోవడమే సాధన యొక్క మొత్తము ఉద్దేశం అన్నమాట. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? స్వభావము చాలా బలమైనది, అది అంత తొందరగా మారడము కష్టము, నిగ్రహము చాలా కష్టము, కంట్రోల్గా ఉండడం చాలా కష్టము అని చెప్తున్నారు ఇక్కడ. అది ముందర ఈ స్వభావం యొక్క పరిస్థితి అంతా తెలుసుకుని ఎలా దాన్ని మనము ఈ ఉపాయం, దీన్ని నుంచి గెలిచేటటువంటి ఉపాయం, ఈ స్వభావాన్ని మార్చుకునేటటువంటి ఉపాయాన్ని మనం తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. ఈ శ్లోకంలో నిజానికి కేవలం స్వభావం గురించే చెప్తున్నారు. ఈ సంస్కారాలు ఇప్పుడు సరే ఒక జన్మలోంచి ఇంకో జన్మకి ఎలా వస్తున్నాయండి సంస్కారాలు? ఆ శరీరం అక్కడ పడిపోతోంది కదా అంటే మీకు ఈ డౌట్ రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు చెప్పాను నేను. ఏమిటండి దీని ఆన్సరు? సూక్ష్మ శరీరము మరణించదు. ఒక దేహం పడిపోయినప్పుడు అదే మరొక దేహాన్ని తీసుకుంటోంది, ఇంకొక జన్మ ఎత్తుతున్నది సూక్ష్మ శరీరం, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. జన్మ ఎత్తడం అంటే అది. ఇలా జన్మలు నశించిపోకుండా ఉంటుంది సూక్ష్మ శరీరం. ఈ స్వభావం అనేటటువంటిది మనస్సులో ఆలోచనల రూపంగానే తెలుస్తోంది. కాబట్టి మనసు ఎప్పటికీ మరణించట్లేదు, అది అనాదిగా వస్తోంది. కనుక ఈ సంస్కారాలు పూర్వజన్మల నుంచి ఈ జన్మకి వస్తున్నాయి అన్న మాటలో దోషం లేదు, ప్రాబ్లం లేదనమాట. అర్థమైంది కదా. ఇంకా స్వభావం గురించి ఇంకొక 2 మాటలు చెప్తాను. ఈ స్వభావం ఎలాంటిదంటేనండి, మనమందరం కూడా ఓకే. ఫస్ట్ ఏంటంటే స్వరూపము స్వభావము 2 మాటలు తెలుసుకోండి. స్వరూపము అంటే ఆత్మ, మనందరం ఆత్మస్వరూపులమే, అందులో ప్రాబ్లం లేదు. ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మారదు, నశించదు, అదంతా ఒకటే. కానీ స్వభావము మాత్రము ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకు? మనస్సు, ఒక్కొక్కళ్ళ మనస్సు ఒక్కొక్క అనుభవానికి తగ్గట్టుగా దాంట్లో ఒక్కొక్క సంస్కారం ఏర్పడుతోంది. ఒక్కొక్క కర్మ చేస్తూ ఉంటే ఆ కర్మ అనుభవించడానికి ఆ మనస్సు మళ్ళీ ఒక్కొక్క రకంగా మారుతోంది. మార్పులన్నీ మనస్సులో కలుగుతున్నాయి కాబట్టి మనుషులలో ఇంత వ్యత్యాసం, ఇంత తేడా మనకి కనబడుతోందండి. ఆత్మస్వరూపంగా అందరూ ఒకళ్ళే అయినా కానీ కూడా మనస్సులో తేడా ఉండడం వలన, సంస్కార రూపంగా ఇంత భేదం ఉండడం వలన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మనకి తెలుస్తున్నారు. కొంతమంది దుష్ట స్వభావంతో ఉంటారు, కొంతమంది చాలా మంచిగా ఉంటారు, కొంతమంది తామసంగా ఉంటారు. ఇట్లా భేదాలు మనకి కనబడుతున్నాయన్నమాట అండి. ఇది అర్థమైంది కదా. దీనికి ఏం చెప్పారంటే, చూడండి, అద్దంలో నా మొహం నేను చూసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు అద్దము యొక్క ఆ సర్ఫేస్, అద్దము బాగా క్లియర్గా ఉంటే నా మొహం స్పష్టంగా కనబడుతుంది. అద్దము బాగా మసిగా ఉన్నదనుకోండి, ఎవరో బాగా నల్లగా మసి పూసేశారు, ఇప్పుడు నా మొహం కనబడదు, అసలు ప్రతిఫలమే కనిపించదు, ఆ ప్రతిబింబమే కనిపించదు. అవునా?
దోషము నా మొహమే లేదంటామా? లేదు, నా మొహం చక్కగా ఉన్నది, బాగుంది. కానీ అద్దానికి మసిపూసేశారు ఎవరో. ఇప్పుడు మనం ఏం చేయాలండి? నా మొహాన్ని మార్చుకోవాల్సిన పని లేదు, నా మొహాన్ని తుడుచుకోక్కర్లేదు, అద్దాన్ని తుడవాలి నేను. అద్దం యొక్క మసిని బాగా రుద్దితే అప్పుడు ఆటోమేటిక్గా నా మొహం మళ్ళీ క్లియర్గా ప్రతిఫలిస్తుంది. ఇంకొకళ్ళు ఎవరో అద్దంలో మసి కాదు, ఏదో బాగా దుమ్ము పడిపోయింది. దుమ్ము పడిపోతే ఏం చేయాలంటే అప్పుడు కూడా మళ్ళీ నా మొహం కడుక్కోవడం కాదు, అద్దాన్ని క్లీన్ చేయాలి నేను. అవునా? నా మొహం బాగానే ఉంది. ఈ మొహము లాంటిది ఆత్మస్వరూపం, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ అద్దము మనసు లాంటిది. ఆ మనసు మీద సంస్కారాలు అప్పుడప్పుడు బాగా దుష్ట సంస్కారాలు ఏర్పడిపోయి నల్లగా మసిపూసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆత్మస్వరూపము సరిగ్గా ప్రతిఫలించదు, గుర్తించలేడు. అటువంటి దుష్ట మనస్సు గల జీవి తన స్వరూపాన్ని తాను గుర్తించలేడు అన్నమాట అండి. ఇంకా దుష్ట కార్యాలే చేస్తూ ఉంటాడు. ఈ కాలంలో టెర్రరిస్టులు ఉన్నారు, అటువంటి వాళ్ళు అనమాట అండి. ఇంకా ఏం చెప్పినా వాళ్ళ మనస్సులో తొందరగా మార్పును మనం తీసుకురాలేం. బాగా గట్టిగా ఏర్పడిపోయే స్వభావం, ఆ సంస్కారాలు ఏర్పడిపోయాయి. దాన్ని శుద్ధం చేయడం మన వల్ల కాదనమాట అండి. ఎవరి వల్ల కాదు, అతడి వల్ల కూడా కాదు. చాలా ప్రయత్నం చేయాలి. నల్లగా మసిపూసేసారు, పెయింట్ వేసేసారు అనుకోండి అద్దం మీద, ఎలా క్లీన్ చేస్తామండి దాన్ని? అట్లా అయిపోయిందనమాట. కొంతమందికి కొంచెం దుమ్ము ఉంటుంది, దాన్ని కొంచెం తుడుచుకునే ప్రయత్నం చేస్తే అయిపోతుంది, చక్కగా మొహం ప్రతిఫలిస్తుంది. మన మనస్సులలో ఉన్నటువంటి భేదం అన్నమాట అండి. మనస్సు అద్దము లాంటిది. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, ఆల్ యూ కెన్ డూ ఈజ్ పాలిష్ ద మిర్రర్, నాట్ యువర్ ఫేస్. ఆ ఫేస్ ఈజ్ ఆల్రెడీ క్లియర్ అని చెప్పారు ఆయన. మనం ఏం చేయాలంటే మిర్రర్ని బాగా పాలిష్ చేసుకోవాలి. మిర్రర్ అంటే ఏదో కాదు, మన మనస్సే అద్దము. మనస్సే అద్దము అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఆ అద్దము స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మనది. ఇప్పుడు ఈ స్వభావం ఏం చేసిందంటే మనసు మీద మేకప్ వేసింది. మనసుకు వేసింది మేకప్, ఫేస్కి కాదు. అప్పుడు ఆ రంగులు అలా ఆ మనసు మీద పడిపోయేటప్పటికీ అలాగే మనకి అంతా కనబడుతోంది. ప్రపంచం అంతా కూడా శుద్ధంగా కనిపించట్లేదు. మన స్వరూపం కూడా మనకి క్లియర్గా తెలియట్లేదు. మన సాధన అంతా ఏంటంటే అద్దాన్ని తుడుచుకోవడంలోనే సాధన. అందుకే మనం ఇదంతా చేస్తున్నాం. ఈ భగవద్గీత వినడము కానీ, ఏదైనా సాధన, భక్తి కానీ, జపతపాలు కానీ, ఇవన్నీ ఎందుకు అంటే మనస్సుని, ఆ మనస్సు అనే అద్దాన్ని క్లీన్ చేసుకోవడానికి అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, స్వభావము అంత బలంగా మన మనస్సు మీద ముద్ర వేసేస్తుంది, కనుక జాగ్రత్త పడాలి అని. నిగ్రహము చాలా కష్టము అని. అయితే ఏం చేయాలండి? ఇప్పుడు అర్థమైంది. ఏం చేయాలి నేను? ముందర ఆ స్వభావాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి, కొన్ని దోషాలు ఉండొచ్చు కదా అనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ ఇంకొక విషయం, అదేంటండి మరి, అయ్యయ్యో నా స్వభావం నేను మార్చుకోలేకపోతున్నానే, నాకు చాలా దోషాలు ఉన్నాయి నా స్వభావంలో, ఏం చేయాలండి నేను అని బాధపడుతూ కూర్చుంటామా అండి? మనము బాధపడక్కర్లేదండి. ఎందుకంటే నేను నా మనస్సు కాదు కదా. నా మనస్సు వస్త్రము లాంటిది. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని చెప్పారు. మన శరీరము వస్త్రము లాంటిది. సూక్ష్మ శరీరము కూడాను, స్థూల శరీరమే కాదు వస్త్రము, సూక్ష్మ శరీరము కూడా వస్త్రము లాంటిదే. నేను నా వస్త్రము వేరు కదండి. నా బట్టకి మట్టి అంటుకుంది అనుకోండి, నాకేం అంటుకున్నట్టు కాదు కదా, బట్టకు మట్టి అంటింది అంతే. కాబట్టి నేను బాధపడవలసిన అవసరం లేదు. ఆత్మస్వరూపంగా నేను ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నాను. నా మొహం ఎప్పుడు బాగానే ఉన్నది. అద్దం మీదే ఉంది గొడవ. నేను అద్దం కాదు కదా, నేను అద్దం కంటే విడిగా ఉన్నాను. మనం ఆత్మస్వరూపము అని తెలిస్తే నిజానికి స్వభావం మనల్ని ఏదీ చేయలేదు. అఫ్కోర్స్ దాని ప్రభావం కొంచెం ఉంటుంది, కాదనట్లేదు. కానీ మనము దుఃఖపడవలసిన అవసరం లేదు. అయినా కానీ కూడా ఆ సంపర్కం ఉన్నది కాబట్టి మనకి ఆత్మగా, మనకి అలాగే మనస్సుకి మనము దాన్ని శుభ్రపరచుకుంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉండగలుగుతాం. అందుకే జ్ఞానికి కూడా స్వభావం అనేది ఉంటుంది అని చెప్పారు ఈ శ్లోకంలో. జ్ఞానికి కూడా ఉంటుంది. ఆత్మజ్ఞానం తెలిసినా, నేను ఆత్మస్వరూపమును అని తెలుసుకున్నా కానీ కూడా ఒక శరీరం ఉన్నంత వరకు ఆ జ్ఞాని తన యొక్క పూర్వజన్మ సంస్కారాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. అందుకే కొంతమందిలో మీరు చూడండి, కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయి. స్వామి చిన్మయానంద వారు అదేదో ముక్కు పొడి ఏదో ఉండేది, పీలుస్తూ ఉండేవారట ఆయన. అది చూసారా, సంస్కారం అన్నమాట. అంతటి మహాజ్ఞాని ఆయన, ఎన్లైటెండ్ పర్సన్. అయినా కానీ ఆయనకేదో ఒక సంస్కారం అలా ఉండిపోయింది. కొంతమంది అసలు సమాజంలోకే రాకుండా ఎక్కడో గుహలకి వెళ్ళిపోయి మౌనంగా ఉంటూ వాళ్ళు చక్కగా అలా ఉంటారు. కొంతమంది జ్ఞానులు, వాళ్ళ సంస్కారం అలా ఉన్నది, పూర్వజన్మ సంస్కారాలు కొంచెం అట్లా. కొంతమంది బాగా సమాజంలోకి వచ్చి అందరినీ ఉద్ధరించే పని పెట్టుకుంటారు. సో జ్ఞానులకి కూడా సంస్కారం అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. జ్ఞానులలో కూడా ఒక్కొక్కళ్ళ సంస్కారం ఒక్కొక్కలా ఉంటుంది.
అది ఇక్కడ చెప్పారు. ఈ సంస్కారం విషయంలో ఇంకొక విషయం చెప్తాను. చాలా ఫేమస్ శ్లోకం అండి. దుర్యోధనుడు చెప్తాడు మహాభారతంలో, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి మార్గేణ హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అని. ఆయన అంటాడు, నాకు ధర్మం అంతా తెలుసు, కానీ నాకు అది ఆచరించాలని అనిపించట్లేదు. అధర్మము తెలుసు, అది వదలాలని అనిపించట్లేదు. నాలో ఏదో ఉండి బలీయంగా నన్ను ఎలా చెయ్యమంటే నేను అలా చేస్తున్నాను అని అంటాడు. అదే స్వభావం అన్నమాట. తన స్వభావాన్ని ఆయన నిగ్రహించుకోలేకపోయాడు. నిగ్రహం ఏం చేయగలదు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పినా, దీని తర్వాత దానికి ఒక చక్కటి మనకి సొల్యూషన్ చెప్తారు, పరిష్కారం చెప్తారు. ఎలా మనం స్వభావాన్ని అధిగమించవచ్చు అనేది తర్వాత శ్లోకంలో వస్తుంది. 34వ శ్లోకంలో పాపం దుర్యోధనుడు జీవితాంతము అది ఆచరణలో పెట్టనే లేకపోయాడండి. స్వభావానికే లోబడిపోయి ఆయన జీవించాడు, కాబట్టే నాశనం అయిపోయాడు. ఎప్పటికైనా మనం స్వభావాన్ని జయించేటటువంటి ప్రయత్నం చేయాలి. అది అసాధ్యం కాదు, కానీ కష్టం అది. ఇక 34వ శ్లోకము. ఇవాళకి సమయం అయిపోయింది. మనం ఏమిటి, ఎలా ఈ స్వభావాన్ని మనం అధిగమించాలి అనేది తర్వాత శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి విధంగా మనం చూద్దాం. ఇక రేపు చెప్తాను. ఇవాళ చాలా డిస్టర్బెన్స్ కూడా అయ్యిందండి. ఆడియో రికార్డింగ్ ఉన్నది, పంపిస్తాను, అందరూ అది చూసుకోండి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మీ సంగతి ఎలా ఉందో తెలియదు, కానీ టెలిగ్రామ్ యాప్ మీద మాత్రం నాకు చాలా బలమైనటువంటి సంస్కారం ఏర్పడిపోయిందండి. ఎప్పుడూ డిస్టర్బెన్సే. అవునంటారా కాదంటారా? ఇదెక్కడ యాపురా బాబు అని అనిపించేలా ఉన్నది. ఎప్పటికప్పుడు క్లాసు పోతూనే ఉంటుంది టెలిగ్రామ్. దాని మీద నాకేమి మంచి సంస్కారం రావట్లేదండి కదా. ఓకే, జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తాను.